గవర్నర్ గారికి ఇచ్చితే మేబీ ఆయన కూడా పునరాలోచిస్తున్నానేమో, నాకు తెలియదు. ఇప్పుడు నేను లేనిది నేను అనకూడదు. గవర్నర్ గారిని అనవసరంగా నేను ఆయనకు ఉద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదు. ఆయనకు కూడా దొంగ మాటలు చెప్పి ఒప్పించిర్రేమో. ఇప్పుడు వారిద్దరి మధ్యన జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, గవర్నర్కు గవర్నమెంట్కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు నాకు తెలియనప్పుడు నేను అనవసరంగా గవర్నర్ గారికి మోటివ్స్ నేను పెట్టడం మంచిది కాదు. కానీ ఒకటి మాత్రం పక్క, ఇవన్నీ కూడా ప్రభుత్వం దాస్తా వచ్చింది ఈరోజు దాకా. ఫార్ములా ఈతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, పైసలు ముట్టిన రిసీట్లు, ఇవన్నీ కూడా నేరం జరిగిపోయింది, దొంగతనం జరిగింది అనేది డ్రామా ఆడుతుండ్రో ఇలా నేను బయట పెట్టినా. ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే లెట్ చీఫ్ మినిస్టర్ హోల్డ్ డిస్కషన్ టుమారో ఇన్ అసెంబ్లీ. బ్రదర్, ఇవాళ ఎఫ్ఐఆర్ అయిందట, ఒక నిమిషం, ఎఫ్ఐఆర్ అయిందట. ఇప్పుడు నేను గింత చెప్పినాక కూడా మెడకాయ మీద తలకాయ ఉన్నోడైతే గింత చెప్పినాక లెంపలు వేసుకున్నారే తప్పు జరిగింది అని చెప్పి సపడే కూకోవాలి. ఇక నేను బుద్ధి తక్కువని, నేను ఎవరినైతే వాడిని అరెస్ట్ చేస్తా, ఎల్ఎన్టీ సిఎఫ్ఓని కూడా అరెస్ట్ చేస్తా, ఆయన కేవలం ఒక మాట అన్నాడు కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను అరెస్ట్ చేస్తా అనే మూర్ఖులతో ఏం మాట్లాడతాం? నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, లీగల్గా నేనే తప్పు చేయలేదు, నాకు గుండె ధైర్యం ఉంది, నేనే తప్పు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ దాని కాయిదాలు నేను చూపెడుతున్నా, కరప్షన్ లేదు, కాకరకాయ లేదని చెప్తున్నా. ఇది ఏసీబీ అనేది అసలు వాళ్ళకి అర్హత కూడా లేదు ఇందులో ఉండడానికి. యాంటీ కరప్షన్ బ్యూరో హ్యాస్ నో రైట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ బికాస్ దెర్ ఈజ్ నో కరప్షన్. If there is no corruption, where is anti-corruption bureau? That's my question. So therefore, all I'm saying is, we'll face it legally. Whatever it is, we'll face it legally and politically. Thank you. It's all I'm over there. ఇంకా చాలా ఉన్నది కథ. ఇప్పుడు ఎందుకు ఇంత చెప్పినా కదా మళ్ళీ మేము ఇట్లే మూవ్ అవుతాం, వాళ్ళు అట్లా మూవ్ అవుతారు, మేము ఇట్లా మూవ్ అవుతాం. దమ్ముంటే చేతనైతే రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడైతే ముందు ఓఆర్ఆర్ ఫస్ట్ ఆ టెండర్ క్యాన్సిల్ చేయమనండి, ఫస్ట్ అది క్యాన్సిల్ చేయమనండి, ఆ తర్వాత విచారణ చేయమనండి.